ప్రతిరోజు అనుకుంటూ వెళ్ళేవాళ్ళం, ప్రతిరోజు అట్లా వస్తూ ఉండేవాళ్ళం. అనుకోకుండా దేవుడి దయ వల్ల ఒక ఇక పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. మనం మ్యారేజ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఆల్రెడీ బిజినెస్ చేశాను తప్పుతాను, ఓన్గా ఫౌండర్ పెట్టాను తప్పుతాను. ఇప్పుడేం చేయాలంటే బిజినెస్ డబ్బులు లేని, పెట్టుబడి లేని వ్యాపారం చేయాలి. అది ఏం చేద్దామని స్టడీ చేసి తిరిగి ఒక 6 నెలల కంపెనీలో తిరిగా మనకేమో 1-2 చేసాం, కానీ అక్కడ సాటిస్ఫాక్షన్ లేదు. ఆ దైవ కృప వల్ల, బాబా గారి దయ వల్ల నాకు ఈ కంపెనీ 2012లో నేను ఈ కంపెనీకి వచ్చాను. వచ్చిన తర్వాత సార్ని నేను స్టడీ చేశాను. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది రిలేషన్ మార్కెటింగ్లో ఉన్నారు. సార్ని స్టడీ చేసిన తర్వాత నేను ఒకటే డిసైడ్, విజయవాడలో మార్కెటింగ్ అంటూ చేస్తే సార్ దగ్గరే చేద్దాను. ఆ రోజు నేను డిసైడ్ అయ్యా. అట్లాగే ఒక 6 సంవత్సరాల పాటు ఓపెన్ ప్లాట్లో చేసి మంచి బిజినెస్ ఇచ్చాం. తర్వాత ఈ గోల్ ఏంటంటే, సార్ గోలు మనం అమ్ముతున్నాం కానీ ఓపెన్ ప్లాట్లు మళ్ళీ రీసేల్ అనేది చేయలేకపోతున్నాం, కాబట్టి దీన్ని మొక్క ద్వారా పెట్టి ప్రపంచానికి ఈ ఎర్రచందనం ద్వారా అందిద్దామని ఒక ఇదిలో ఆయన బిజీగా తిరగటం, దీని గురించి పూర్తిగా ఎర్రచందనాన్ని చట్టబద్ధంగా ఇలా చేయొచ్చు అని చెప్పి మార్కెట్లో తీసుకురావటం మాకైతే ఆ రోజున ఇబ్బంది అనిపించింది. ఎందుకండి, ప్రకాశం జిల్లా ఎర్రచందనం, ప్రకాశం జిల్లా అంటే అప్పుడు ఫ్లోరైడ్ వాటర్ అని అదే ఇదని నెగిటివ్ థాట్స్ ఉండేవి. ఎర్రచందనం అంటే ఎవరో తెలియదు, అసలు ఈవెన్ నాకు కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో మేము చేయాలా వద్దా అనేది ఎండి గారు ఒకటే చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా అదే డైలాగ్, ఒక్క దాని గురించి మీరు ఫైనల్ అవ్వాలంటే 100 సార్లు ఆలోచించండి, ఆలోచించిన తర్వాత ఫైనల్ డిసిషన్ వచ్చిన తర్వాత భగవంతుడు చెప్తున్నాయి అనుకోండి నేను. అట్లాగే మేము కూడా సందిగ్ధంలో 15-20 రోజులు అట్లాగే తిరిగాం. తర్వాత డిసైడ్ ఏదైనా చేయాల్సిందే అని చెప్పేసి చేసి ఆ రోజున తిరుగుతాయంటే 4 సంవత్సరాలు మాకు వ్యాపారం అవ్వలేదు పూర్తి స్థాయిలో. ఏదో పావులకి అర్ధెకరం వస్తుంది కానీ పూర్తి స్థాయిలో రాలేదు. ఆ టైంలో మన అశోక్ కుమార్ గారి ద్వారా రాయలసీమ నుంచి ఒక ట్రెండ్ తీసుకొచ్చాను. కంపెనీకే మీరందరూ రోల్ మోడల్ అప్పుడు. అవునండి, మర్చిపోయారు. అట్లా తీసుకొచ్చి ఒక 3-4 ఇయర్స్ వరకు 3-4 ఇయర్స్ వరకు ప్రతి సంవత్సరంలో 10 నెలలు బోర్డు కంపల్సరీగా మన వాళ్ళు ఉండేది. అవునండి, ఇప్పుడు మనందరం కూడా వెనకబడిపోయింది. దీన్ని మీరందరూ గోల్స్ ఇచ్చారు, టార్గెట్లు ఇచ్చారు, చాలా హ్యాపీ. మీరందరూ నేను కిందసారి కూడా చెప్పాను, మీరు గోల్స్ కనుక రాసుకుని మీ ఇంటి ముందు మీ కళ్ళ ముందు పెట్టుకుంటానంటే దాన్ని బోర్డు చార్జ్ చేసిస్తాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గోల్స్ పెద్దగా పెట్టుకోండి. మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటే బోర్డు రాసి ఇవ్వడానికి మేమైతే సిద్ధమే, నేనైతే సిద్ధమే. ఇంకోటి ఏంటంటే, మీరు టార్గెట్లు ఇచ్చారు, అచీవ్ అవడానికి బ్రహ్మాండమైన ఛాన్స్. ఇప్పుడు వరకు మనకి కటింగ్ వస్తుందో లేదో, వీళ్ళు అసలు చేస్తారో లేదో అనేది ఇంకా చాలామందికి డౌట్స్ ఉంది. ఇప్పుడు మనకి గిన్నీస్ బుక్ రికార్డ్ ఇచ్చిన తర్వాత ఆ డౌట్ అన్ని మొత్తం పోయిందండి. 100% పోయిందండి. ఎవరికాళ్ళే వాళ్ళే ఇంత దాకా వచ్చిన తర్వాత ఈ కంపెనీ ఎక్కడికి వెళ్తానేది. ఇలాంటి టైంలో మనం ప్లాన్గా చేసుకోవాలి. ఎట్లా అంటే, మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్ అది అమలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఒక అన్నోన్ పర్సన్ ఒక సీనియర్ చెప్తే కానీ అది మాకు కూడా అట్లాగే తెలిసింది వచ్చాం కాబట్టి నాకు తెలిసిందే నేను ఒక టిప్స్ ప్రకారం చెప్తా. ఫస్ట్, మీ అందరికీ సౌండ్లే, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ నేనైతే ఒక చిన్న ఇది చెప్పదలుచుకున్నా. అందరూ కూడా ఈ ఫీల్డ్కి తిరగటం కోసం ఈ నెల రోజుల్లో ముందర ఒక 10,000 రూపాయలు అప్పు చేయండి. మీ దగ్గర డబ్బులున్నా పక్కన పెట్టండి, ఆ డబ్బులు వద్దు, అప్పు చేయండి. యాక్సెప్టెడ్ అయినా యాక్సెప్టెడ్ సార్. లేదు, ఎవరు యాక్సెప్ట్ చేయాలి. చెప్పారు మన సక్సెస్ కావాలంటే అది మనకి ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుంది. అది మన దగ్గర జేబులో డబ్బులు ఉంటే సక్సెస్ రాదండి. అలాంటి లేదంటే అది వేరు, ఉండాలి, ఉండకుండా ఉండదు.
కానీ ఈ 10,000 పెట్టుకుని నేను చెప్పేది ఏంటంటే టూర్ ప్రోగ్రామ్ సెట్ చేసుకోండి. మీకు పెన్ను పేపర్ మీద మీ లిస్ట్ ఆల్రెడీ ఉంటుంది. ఆ లిస్ట్తో పాటు ఇవాళ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఏ ఏరియాకి వెళ్ళాలన్నా మీకున్న పరిధిలో 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు రేడియేషన్ తీసుకుని ఒకరోజు సోమవారం ఒక లైన్, మంగళవారం మీరు లోకలే, కంపెనీ సెలవు ఇది కాబట్టి మీరు లోకలే, బుధవారం ఒక లైన్, ఒకరోజు ఆ లైన్కి వెళ్తే ఆ రోజు అలా ఆ లైన్లోనే తిరగాలి, గురువారం ఒక లైన్, శుక్రవారం ఒక లైన్, శనివారం నాడు వీళ్ళు ఎవరైతే మనకి ఆదివారం నాడు కస్టమర్లకు సైట్కి వస్తూ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్గా కలిసి సైట్ విజిట్ ప్రిపేర్ చేస్తాం. ఇది టూర్ ప్రోగ్రామ్ సార్. అది కొన్ని చేంజెస్ అవుతాయి కరెక్ట్గా ప్రతిసారి అట్లా రోజున అటే వెళ్ళాలి, సోమవారం ఇట్లాగా వస్తామని చెప్పినా ఓ రోజు చేంజ్ చేసినా కూడా ఆ విధంగా మీరు అరే వెళ్ళమంటున్నారు మనకు అసలు ఎవరో తెలిసిన వాళ్ళు లేరు కదా అనేది లేదండి. మన కంపెనీకి ఎవరో తెలిసిన వాళ్ళు అవసరం లేదు. టీ క్యాంటీన్ కాడ అడిగి ఆగి సార్ ఇక్కడ ఎవరైనా రిలేషన్ చేసేవాళ్ళు ఉన్నారా, సార్ ఇక్కడ ఎవరైనా రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారా, సార్ ఇక్కడ ఎవరైనా పొలాలు గట్రా కొనగలిగిన వాళ్ళు ఉన్నారా, ఈ 3 డైలాగులు అడిగి మనం ఎవరైతే మొహమాటం అనేది పక్కన పెట్టి మన కంపెనీలో ఒక కస్టమర్ కొంటే వాడు కోటీశ్వరుడు అవుతాడని మనం బలంగా నమ్మినప్పుడు మనకి డబ్బులు వస్తాయని లేదని పక్కన పెట్టి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళైతే ఓపెన్గా వెళ్ళగలరు. నాకు వాస్తవంగా చాలా మొహమాటం, మీకు అందరికీ తెలిసిందే, నేను రిజర్వ్గా ఉంటాను చాలా తక్కువ. కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు అలా కాదండి, డైరెక్ట్గా మేము గత 6 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేసాం. ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని నేనే మాట్లాడి అపాయింట్ చేసాం. ఆ టైంలో రిజల్ట్ రాలేదు, ప్రజెంట్ వస్తుంది. చాలా ఈజీ. మీరు ఇచ్చిన కోర్స్ మీరు రీచ్ అవ్వాలంటే ఒక పావుగంట కొనగలిగిన వ్యక్తి అన్న అడగండి, లేదా రిటైర్డ్ పర్సన్ అన్న అడగండి, లేదా ఆ లోకల్లో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఆల్రెడీ కొంత బేస్ ఉంటుంది కాబట్టి ఎవరైతే చేయగలరో వాళ్ళు చెప్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ అనేది లేదు. మన కంపెనీ గురించి చెప్పి మన ఆపర్చునిటీ అనేది మీరు ఎంత ఇవ్వగలరో వాళ్ళకి ₹6 ఆపర్చునిటీ ఇచ్చినా కూడా చాలా హ్యాపీగా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 6 నెలలైన సంవత్సరమైన వ్యాపారం లేదు, ₹1,00,00,000 చేసేది వాళ్ళకి వచ్చేది 2 లక్షలు. అదే ₹1,00,00,000 బిజినెస్ చేస్తే మనం 6 లక్షలు ఇస్తాం. ఇంక్రిమెంట్లు ఉంటాయి, అచీవ్మెంట్ ఉంటుంది. మనం ఇచ్చే ప్రొడక్ట్ ప్రపంచంలో ఏ కస్టమర్కి ఇంత ఆదాయం వచ్చే విధంగా ఎవరికి లేదు. ఉందండి, వాళ్ళకి మన ఊర్లో 100 ఎకరాల పొలం ఉన్నా మనం ఇచ్చే ఎకరా పొలానికి సమానం కాదని కంపారిజన్ చేసి చెప్పామంటే ఇవాళ ఆ లోకల్ మార్కెటింగ్ పర్సన్ కూడా మనకి బెడ్డయి మనతో పాటు వస్తాయి. ఇప్పుడు చెప్పవండి, ఇప్పుడు దాకా లేదు. మేము కూడా తిరిగాను, ఇంతకుముందు చాలా చూసాం కానీ రాలేదు. ఇప్పుడైతే రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా. కనుక మనం మీరు ఇచ్చిన టార్గెట్లు అనేది చేయడానికి మాత్రం బిజినెస్ అనేది ఈజీ. అలాని పనికిరాని వాళ్ళ కోసం మనకు తెలిసినవాడు అని చెప్పి వాడి చుట్టూ దయచేసి తిరగదు, వదిలేయమంటే పూర్తిగా వదిలేయమని కానీ హాయ్ అని చెప్పండి, మీరు తిరగండి. సక్సెస్ ఒక 6 నెలల నుంచి సంవత్సరం మాత్రం గోల్ పెట్టుకోండి. ఈ 6 నెలలు ఈ సంవత్సరం మీ జీవితాన్ని సువర్ణమయం చేయబోతే అప్పుడు అడగండి. ఇది 1000% జరుగుతుంది ఈ రోజు. ఒకప్పుడైతే కొన్ని డౌట్స్ ఉండేవి. ఎవరికండి? మార్కెటింగ్ చేసే వాళ్ళకి, ఓపెన్ ప్లాట్లు చేసే వాళ్ళకి కూడా నెగిటివ్ ఉంటుంది. ఈ రోజు నా పరిస్థితి లేదు. మీరు బలంగా వెళ్ళి ఎవరైతే చేశారో ఎక్కువ ఖర్చు కూడా అవ్వదండి. ఒక 20 కిలోమీటర్ల రేడియేషన్ లేదా 50 కిలోమీటర్ రేడియేషన్ డైరెక్ట్గా వెళ్ళడం, సాయంత్రం తిరిగి రావడం, అట్లా 4 రోజులు వర్క్ చేసి ఒకరోజు మీరు లోకల్, ఇంకో లోకల్లో కూడా మీరు వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఊర్లో మీకు ఒక ఐడియా ఉంటే వాళ్ళలో ఒక మంచి వ్యక్తి ఎవరన్నా ఉంటే సెలెక్ట్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అప్రోచ్ చేయి. మీరే వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కనుక సైట్ తీసుకొస్తే మీకు డైరెక్ట్ బిజినెస్ కూడా 100% అవుతుందండి. ఇవాళ మార్కెటింగ్ చేయడం అనేది మన కంపెనీలో చాలా ఈజీ అయింది. మీరు నమ్ముతున్నారు లేదు, లాస్ట్ మీటింగ్ ఇట్లాగే మన వాళ్ళు పెడితే ఎన్నో డౌట్స్తో ఉన్న 2 వ్యక్తులు మార్కెటింగ్ వచ్చి ఒక ½ ఎకరా కొన్నారండి. ఆల్రెడీ ఈ రోజుతో ఒక ½ ఎకరా క్లోజ్ అయింది.
ఈ రోజే మళ్ళీ ఇంకో పావుగంటకు అడ్వాన్స్ వస్తుంది. ఏది కుర్రోళ్ళే ఇందాడు వచ్చారు బాబు వచ్చి అట్లా అని చెప్పాడే, అట్లాగే యంగ్ ఏజ్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఏమైనా సరే సాయి ప్రాపర్టీస్లో కొనాలని చెప్పేసి వాళ్ళ ఫాదర్తో పంపించారు. ఇవాళ మన కంపెనీ ఆ స్థాయికి వచ్చింది. ఒకప్పుడు విజయవాడ అనుకోండి, ఒకప్పుడు విజయవాడ వాళ్ళు మార్కెటింగ్ చేయాలి కటింగ్ అయిందనే స్థాయికి ఇప్పటికే ఉన్నారు. ఇప్పుడు కొంతవరకు లేదు, మొన్నటి వరకు ఉన్నారు. ఎప్పుడైతే వరల్డ్ రికార్డ్ వచ్చిందో అది పటాపంచలు అయిపోయింది. మీరు ఎవరైతే చెప్పారు సార్ జనాలి సార్ 20 గంటలు వర్క్ చేయండి అని చెప్పేసి, మీరు ఎవరైతే ఈ విధంగా వర్క్ చేస్తే మీరు ఇచ్చిన టార్గెట్ డబల్ అయితే చేయగలరు. ఏం చేయాలండి? ఫస్ట్ గోల్స్ రాసుకోవాలి, అప్పు చేయాలి. అది సపరేట్గా దీనికే పెట్టాలి. దీనికి పెట్టాల్సిందే. మీరు పర్సనల్గా వాడుకోవడానికి లేదు, పర్సనల్గా పర్సనల్ డబ్బులు వాడుకోండి. ఈ 10,000 అయ్యే లోపల బిజినెస్ రాకపోతే కనీసం ఒక యూనిట్ అన్న చేయలేకపోతే అప్పుడు వస్తారని నమ్ముతున్నారా? వస్తుంది సార్. ప్లస్ ఇవాళ మార్కెటింగ్ చేసే వాళ్ళలో మీకు ఆల్రెడీ కొంత అవగాహన ఉంది. రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళ ద్వారా మంచి బిజినెస్ వస్తుంది. క్యాపిటల్ పర్సన్స్ వాళ్ళు ఇది ఉంది, వాళ్ళ ద్వారా వస్తుంది. ఓపెన్ ప్లాట్లు కాకుండా ఈ ఓపెన్ ప్లాట్లు అమ్మే మార్కెటింగ్ దగ్గరికి వెళ్తే బిజినెస్ వస్తుంది. ఈజీనేనా? మీకు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళని కంపల్సరీగా ఆఫీస్ తీసుకురండి. అట్లాగే సైట్కి వెళ్ళినప్పుడు మాత్రం దయచేసి మన పర్సనల్ ఏదన్నా ఉంటే పక్కన పెట్టి ఆ రోజంతా వాళ్ళని మళ్ళీ మర్చిపోలేని విధంగా సాయి ప్రాపర్టీస్ ట్రిప్కి వెళ్ళాము, వాళ్ళు మర్చిపోలేని రోజుగా వాళ్ళని మీరు చూసి వాళ్ళు కొనకపోయినా వాళ్ళ ద్వారా మనకి బిజినెస్ వస్తుంది. ఈ రోజున వాళ్ళే రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే అరే వెళ్ళాము మనం ఏం చేయాల్సిన వాళ్ళకి టీలు టిఫిన్లు కాఫీలు ప్లస్ ఏదైనా స్నాక్స్ టయానికి ఇచ్చి అంతగా మనం రెస్పెక్ట్గా చూసామంటే వాళ్ళు ఇప్పటికీ మనని అప్రోచ్ అవుతారు. అది అప్రోచ్ అయ్యి మనకి వాళ్ళు కూడా కస్టమర్లు ఇస్తారు. వాళ్ళతో పాటు ఆ రోజునే సైట్కి నుంచి అవకాశం ఉన్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి అయితే 100% బెటరు. లేదంటే ఆ రోజున అడ్వాన్స్ అనేది తప్పనిసరిగా కట్టించుకోండి. ముందులో ప్రిపేర్ చేయండి గట్టిగా. మీకు ఏదైనా అవసరం అయితే సీనియర్ని తీసుకెళ్ళండి. మీకు ఏదైనా అవసరం అయితే సీనియర్ని వెంట పెట్టుకెళ్ళండి. ఈ అపాయింట్మెంట్స్ విషయంలో కానీ ఈ మొహమాటం అనేది పక్కన పెట్టి మీ టార్గెట్ని మీరు అచీవ్ అవుతారని. అట్లాగే ప్రతి ఒక్క వ్యక్తి 100% టార్గెట్లు ఇచ్చారు. ఆ టార్గెట్లు రీచ్ అవ్వాలంటే ఈ పాయింట్స్ తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు.